హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది ఛానల్ నేమ్ అండి. వర్కింగ్ టైటిల్ వచ్చి అరుణ్ శివ @ యూట్యూబ్లో మీరు చూడడం కోసం. ఈరోజు ఉగాది మనకి ఎంతో గొప్ప పండుగ. మన పండుగల్లో ప్రారంభ పండుగ, మన యుగానికి ప్రారంభ రోజుగా మన పెద్దలు పూర్వీకులు తెలియజేశారు మనకి ఉగాది అని. ఇది ఒక తిథి ప్రకారం, ఒక నక్షత్రం ప్రకారం, ఒక ఇదిలో పరంపరలో వస్తుందండి. దీన్ని ఒక మనకి శుభదినంగా మనం భావిస్తాం. మనం ఈ ఉగాది అనేది ఏమిటంటే చెడు మంచి అన్ని కలయిక. మన పెద్దలు పూర్వీకులు యుగం ప్రారంభమైంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం వారు అలా పరంపరలో కొనసాగిస్తూ మనకి ఈ ఉగాది పండుగని మన జీవితంలో మంచి చెడు, దుఃఖాలు కష్టాలు, సుఖాలు సంతోషాలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి. మనం ఒకే రోజులో ఎన్నో రకాలుగా ఉంటాం. అలాగే మన జీవిత జర్నీలో రకరకాలుగా ఉంటాం. వాటన్నిటికీ ప్రతీకగా ఈరోజు మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. ఈ ఉగాది పండుగ రోజు మనం ఉదయం శుభ్రంగా స్నానం చేసి దేవుడి పూజ చేసుకొని చక్కగా మనం ఉగాది పచ్చడిని రెడీ చేసుకొని భగవంతుడి నైవేద్యం పెట్టుకొని మనం అందరం స్వీకరిస్తాం. ఈ ఉగాది పచ్చడి అనేది మామూలుగా అప్పటికప్పుడు వినియోగించేసి ఇచ్చేస్తుంటారు. మిగిలింది పాడైపోయి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఆ రోజు ఉగాది రోజు అంటే మధ్యాహ్నం దాకా 2-3 సార్లైనా తినడానికి వీలుగా ఉగాది పచ్చడి ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మామిడికాయ ఒకటి, చింతపండు కొద్దిగా సరిపడా, మీకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది దానికి సరిపడా, వారికి సరిపడా మనం కలుపుకోవడా వీలుగా చింతపండు, బెల్లం ముక్క ఒకటి, కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా, వేప పువ్వు శుభ్రంగా పువ్వుని దూసేసి చక్కగా కడుక్కొని వేప పువ్వు ఒక చిన్న గిన్నెలో తీసుకోండి. అలాగే మన అరటికాయ ముక్కలు చక్కగా సన్నగా కోసుకొని అరటికాయ ముక్కలు, చక్కగా కొబ్బరిని చక్కగా తురుంగా చేసుకొని కొద్దిగా కొబ్బరి, ఒక చెంచా కొబ్బరి, కొన్ని దానిమ్మ గింజలు, అలాగే సన్నగా తరిగిన జామ ముక్కలు, జాంకాయ ముక్కలు. దాని తర్వాత ఫైనల్గా ఈ మధ్యన లేటెస్ట్గా ఏంటంటే క్యారెట్ తురుము కూడా వేస్తున్నారండి. క్యారెట్ని తురిమి చక్కగా దాన్ని ఒక అర చెంచా ఊరినే అలా కలర్గా ఉండడానికి, ప్లస్ మన టేస్ట్ హెల్త్ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు సుఖ దుఃఖాలతో పాటు హెల్త్ కూడా కావాలి కదండి మనకి. ఇవన్నీ మనం అలాగే హెల్త్కి కూడా క్యారెట్ అనేది మనకి హెల్త్ ఉపయోగపడుతుంది. జాంకాయలు అనేది డైజెషన్కి ఉపయోగపడుతుంది. దానిమ్మకాయ అనేది మన బూస్ట్ లాగా శక్తిని ఇవ్వడానికి, ఇవన్నీ కలిపి ఇది నేను కొన్ని రోజుల క్రితం ఒక చోట చదివానండి. ఒక బుక్లో చదివాను, ఒక పెద్దవారు రాశారు. సరే, ఆ వివరాలు మీకు నేను దీనిలో మీకు తెలియజేశాను. ఈ ఉగాది సందర్భంగా మా అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్, అంటే యూట్యూబ్ నేమ్ ఏంటంటే అరుణ్ శివ @ ఈ ఛానల్ ప్రారంభించి సుమారు 1 నెల కావస్తుందండి. ఈ ప్రారంభం నుంచి స్టార్టింగ్లో మన పరిచయస్తులందరికీ పరిచయం చేసుకొని అలా నేను ముందుకు వెళుతున్నాను. ఆ అరుణ్ శివ వారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల నాకు చక్కగా వ్యూవర్స్ అందరూ రాను పెరిగారు. ఇప్పుడు 3,000 పై మంది వ్యూవర్స్ అయ్యారండి. ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. డైలీ పెరుగుతారు, డైలీ పెరుగుతూనే ఉంటారు, వ్యూవర్స్ అంతా పెరుగుతుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఒక 40 మంది పైనే సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాచ్ టైం కూడా సుమారు 72 గంటల పైనే ఉందండి వాచ్ అవర్స్. ఇవి మేము ప్రజెంట్గా ఉన్న అప్డేట్ మా ఛానల్ది. ఈ ఉగాది సందర్భంగా మీరందరూ వ్యూవర్స్ అందరూ మాకు నేను చెప్పే సబ్జెక్ట్ని ఎంతో శ్రద్ధగా విని పూర్తి వీడియో చూసి మాకు వాచ్ టైంని అందించారు.
ఇప్పుడు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు దీనికి ఛానల్కి ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్, ఒక 4000 గంటలు అంటే మీరందరూ చూసిన వాచ్ టైం 4000 గంటలు అయిన తర్వాత మా ఛానల్ మానిటైజ్ అవుతుందండి. మానిటైజ్ అయిన తర్వాత మనకి ఇదిగా ఉంటుంది అన్నమాట, ఛానల్కి భద్రతగా ఉంటుంది. ఇప్పుడు భద్రత లేదని కాదండి, మనకి ఇప్పుడు మన లైసెన్స్ మనం అన్నీ మన మెయిల్ ఐడి అన్ని అప్లై చేస్తేనే మనకి ఛానల్ మనకి ఓపెన్ అవుతుంది, మనం వీడియోలు చేస్తాము. దీనికి కూడా వీడియో మనం పోస్ట్ చేసేటప్పుడు వైటీ స్టూడియో అని ఉంటుందండి. ఆ వైటీ స్టూడియోలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి, అవన్నీ మనకు అడుగుతాడు. ఒక 7-8 ఉంటాయి కాలమ్స్ పూర్తి చేయాల్సినవి, ప్రతి కాలంని పూర్తి చేయాలి. అది ఎందుకంటే దీనికి కూడా రూల్స్ ఉంటాయండి. దీనికి డిస్క్లైమర్ లాగా మనం ఎలా అయినా ప్రోడక్ట్కి ఎలా, దీనిలో కూడా సమాజానికి వ్యతిరేకంగా చేయకూడదని కొన్ని చాలా రూల్స్ ప్రకారం మేము వీడియోలు చేస్తున్నామండి. తర్వాత ఏంటంటే నేను ఈ ఛానల్ చేయడానికి ముఖ్య లక్ష్యం ఏంటంటే అండి, నాకున్న అనుభవం, నేను నా చిన్నప్పటి నుంచి సింగనగర్లో పెరిగి తర్వాత వృత్తిరీత్యా సత్యనాపురం రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఒక 18 సంవత్సరాలు ఉండి, మిగిలిన భాగం ఇప్పుడు దాకా వ్యాపారం తీసేదాకా కేదారస్పేటలో ఉండి నేను నా వ్యాపార ప్రయాణాన్ని మొన్న ఆగస్టులో ఆఫ్ చేసాం. అలాగే ఏంటంటే ఈ వీడియోలో ఫ్యామిలీస్ గురించి, పిల్లల చదువుల గురించి, పబ్లిక్ అవేర్నెస్ గురించి ఇవన్నీ తెలియజేస్తున్నాను. ఇదేంటంటే మనం వంతుగా సమాజంలో మనం ఉన్న ఒక వ్యక్తిగా, ఇది డబ్బులు ఆశించి కాదండి, మనం కేవలం మనకు తెలిసిన మంచి నలుగురు చెబితే, ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరారే ఉన్నారు ఉదాహరణకి, ఆయన ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి అయినా సరే ఆయన అలా చేసుకుంటా మరి ఆయన నాలుగు మీద సరస్వతీదేవి అమ్మవారు ఎలా ప్రత్యక్షమైందో తెలియదండి. కొన్ని వేల టాపిక్ల గురించి చెప్పడం, అది ఎంతగో మనకి వినసొంపుగా మనం ఆయన ఛానల్లో చూస్తుంటే కట్టేయమండి మనం. అలాగే ఏంటంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఛానల్ చూడడం కానీ, ఆయన ఫాలో అవడం కానీ, ఆయనకి ఇప్పుడు మన సమాజంలో కూడా మంచి, ఆయన చెప్పేదంతా మంచి గురించి చెప్తారు. అలాగని ఆయన స్ఫూర్తిగా తీసుకొని నాకు తోచింది నేను చూసింది, నేను వ్యాపారంలో కష్ట సుఖాలు, వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు, మన ఫ్యామిలీలో మనం వ్యాపారంలో కూర్చున్నప్పుడు మనకు వచ్చే కస్టమర్లు కొన్ని వాళ్ళ అనుభవాలు చెప్తుంటారండి. కొంతమందికి డౌట్ రావచ్చు, ఏంటి ఈయన ఇలా చెప్తున్నారు ఏంటి అన్నట్టుగా అనుకుంటారు. ఏంటంటే నేను వ్యాపారంలో కూర్చున్నప్పుడు, ఇప్పుడు కాదు కదండి, నేను పైపు రోడ్లో కిల్లికోట 5 సంవత్సరాలు చేశాను. తర్వాత నేను 10th క్లాస్ చదివే వరకు కూడా సింగనగర్లో ఉన్నాం. మా నాన్నగారు ఏమిట ఉత్తరాలు ఇవ్వడానికి వెళ్ళడం రావడం సింగనారు. అప్పుడు సింగనార్లో రోడ్డుకి 10 ఇళ్ళు 5 ఇళ్ళు ఉండేయండి, తారు రోడ్లు ఉండేవి కాదు. మేము రోడ్డు నుంచి 4 ఇళ్ళు 5 ఇళ్ళు మాదైతే మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి సైకిల్ మా నాన్నగారు భుజం మీద పెట్టుకుని ప్యాంటు పైకి లాక్కొని తీసుకొచ్చుకునేవారు ఇంటికి. అలా ఉండేది సింగనారు 70 చిల్లర్లు 80 లోపు. తర్వాత సైడ్ కాలువలు కొంతమంది మా రోడ్లో మా నాన్నగారు అప్పట్లో కొద్దిగా ఇదిగా ఉండేవారు, ఆయనే సైడ్ కాలువలు తవ్వించి కొద్దిగా కొంతవరకు డబ్బులు పోగు చేసి అలా చేసేవారు. అలాగే శ్రీరామనవమి, తర్వాత ఉగాది, ఇలా కొన్ని పండగలు, దసరాకి, మన వినాయక చవితికి ఉత్సవాలు జరిపేవారు. సింగనార్లో కోటయ్య గారు, భద్రమ్మ గారు అంటే చాలా ఇదండి. ఎందుకంటే వారు మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా పెంచి మాకు మంచి చెడులు అబ్బేలాగా చేయబట్టి ఈవేళ నేను నా పిల్లల్ని ఏ అలవాట్లకి మనం ఇదవ్వకుండా ఎంతో జాగ్రత్తగా వాళ్ళని మంచి చెడు చెప్పుకుంటా చేయగలిగాను. అలాగే ఏంటంటే నా అనుభవంగా, వ్యాపార అనుభవంగా, నా బాల్యంలో జరిగిన, జీవితకాలంలో నా జర్నీలో జరిగిన అనుభవాలన్నీ మీకు చక్కగా నా వీడియోలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను వ్యాపారంలో ఉన్నప్పుడు మహిళలు వస్తుంటారు, మగవారు వస్తుంటారు, వృద్ధులు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. అందరూ సమయంలో ఏదో టైంలో బతుకులు అందరితో మాట్లాడి ఏదో టైంలో రోజులో ఏదో ఒకళ్ళు వాళ్ళ అనుభవాలు చెబుతారు, కష్టాలు సుఖాలు, వాళ్ళ బాధలు. ఇప్పుడు మనిషి అన్న తర్వాత అన్నీ ఉంటాయండి, లేకుండా ఎవరు ఉండరు. కొంతమంది అనుకుంటారు వాళ్ళు ఇదిగా ఉన్నారు, వీళ్ళు అదేం ఉండదండి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటాయి బాధలు. డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బున్న బాధలు, ఆరోగ్య సమస్యలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళకి. అంటే ఆరోగ్య సమస్యలు వాళ్ళకే ఉంటాయని కాదు, అందరికీ ఉంటాయి. అలాగే ఎవరికి పెట్టే సమస్యలు భగవంతుడు అనేవాడు వారు ఆయన అందరికీ పెడతారు.
అలాగే నేను ఈ టైం నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటనేది మొదలు కొద్దిగా వివరించాను. ఇక పండగ సందర్భంగా పూర్తిగా మీకు వివరిద్దామని నేను మీ టైం తీసుకున్నాను. మీకు విలువైన టైం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఏంటంటే మీరు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడమని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఇప్పుడు మీ కామెంట్స్ మీకు చక్కగా కామెంట్ కింద మీరు వీడియో కింద కామెంట్స్ అని ఉంటాయి. దాని మీద టచ్ చేసి చక్కగా మీరు మెసేజ్ చేయొచ్చు ఎలా ఉందనే అభిప్రాయం. ఆ కామెంట్ చేయడం వలన అది కూడా మాకు ఛానల్ మానిటైజ్ అవడానికి ఒక ప్రాతిపదిక కింద తీసుకుంటాడు ఛానల్ వారు. అలాగే ఫస్ట్ లైక్ చేయమని ఉంటుందండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయమని ఉంటుంది, తర్వాత షేర్ చేయమని ఉంటుంది కింద మన వీడియో కింద. అవి మీరు గమనించి అక్కడ బెల్ సింబల్ కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ నొక్కగానే బెల్ సింబల్ ఉంటుందండి. బెల్ సింబల్ మీద మీరు టచ్ చేశారనుకోండి, మీరు చక్కగా కింద యూట్యూబ్లో వేరే ఛానల్స్ ఏదైనా సీరియల్స్ చూస్తున్నప్పుడు ఏదైనా కింద ఒక ఆప్షన్లో ఒక రెడ్ చుక్క మీకు కనబడుతుంటుంది. దాన్ని మీరు టచ్ చేస్తే మా వీడియోలన్నీ ప్రతిరోజు వచ్చే 3 వీడియోలన్నీ మీకు వస్తాయి. మీకు స్టూడియో మన ఫోన్లో యూట్యూబ్లో పైన బ్యానర్లో మాది అరుణ్ శివ అని వస్తుంది, మీకు యాడ్ అయిపోతుంది మీరు టచ్ చేయగానే. అని మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుందనమాట. దాన్ని మీరు టచ్ చేస్తే మా వీడియోలన్నీ చూడొచ్చు. అలా చూడండి. ఈ కొత్త సంవత్సర సందర్భంగా వ్యూవర్స్ అందరికీ, పరిచయస్తులకి, మా ఇరుగు పొరుగు వారు అందరికీ మా హృదయపూర్వకంగా ఛానల్ తరఫున, మా భార్య సుజాత తరఫున అందరికీ పండుగ ఉగాది సందర్భంగా నగర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ. చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా నీళ్లు, సరిపడా నీళ్లు, మీకు ఇవన్నీ కోసుకుంటే మనం పంచిపెట్టుకోవడానికి వీలుగా ఒక వాటర్ తీసుకొని చక్కగా కొద్దిగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత దానిలో చింతపండు వేసి చక్కగా గుజ్జుగా చేసుకొని దానిలో ఉన్న పిప్పంతా తీసేసి చక్కగా నీట్గా చేసుకొని దానిలో 1 by 1 బెల్లం ఉంది. బెల్లం చక్కగా సన్నగా తరిగేసి బెల్లం వేసుకోవడం, కారం, ఉప్పు, మిగిలిన నేను చెప్పిన వివరాలన్నీ చక్కగా దీనిలో కలిపేసి మీరు చేసుకుంటే మీకు ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. పైన వేప పూత చల్లుకొని చెంచాతో కలుపుకొని ఇరుగు పొరుగు వారికి మీరు కుటుంబంలో 2-3 సార్లు స్వీకరించడానికి బాగుంటుంది. ఈ వేడి నీళ్ళు కలపడం వల్ల మనకి ఏమిటంటే అండి కొద్దిగా నిలువ ఉంటుందండి, పాడవదు, త్వరగా పాడవదు. మన సన్నీళ్ళు కలపడం వల్ల ఏంటంటే ఒక గంట తర్వాతే మనకి ఆటోమేటిక్గా మనకి కాయలు ఎన్ని కలుస్తే వాసన వస్తుంది. ఆ రోజు పొద్దున్నే తినాలని ఉందండి, మిగిలింది ఏమైనా ఉంటే మధ్యాహ్నం కూడా తినచ్చు. దేవుడి ప్రసాదమే కదా అది అలా చేయండి.